దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగల సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. ఏ మంచి మాలో లేదు, ఎటువంటి సిద్ధపాటు లేదు. నీ కృపలో నన్ను కనికరించి నీ యొక్క వాక్యము మేమందరము కూడా ధ్యానించుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, చిన్న ఒక ఉపమానము లేకపోతే ఒక కథలాగా మాడుకుందాం. ఒక అడవి ఉంది. దాంట్లో చాలా రకాల ఒక వందల రకాల లేకపోతే వేలు రకాల చెట్లు ఉన్నాయి. ఒక మనిషి ఆ అడవి గుండా వెళ్ళాడు. ఒక మనిషి అడవి గుండా వెళ్ళినప్పుడు ఆ మనిషికి మంచిగా ఆకలేసింది. ఆకలేసినప్పుడు పలానా చెట్లుది పండ్లు కోసుకొని తినాలి అని అతను ఆలోచన కలిగింది. ఇప్పుడు అక్కడ తనక యొక్క కంటికి ఒకే ఒక చెట్టు ఉండి ఆ ఒక్క చెట్టుకి ఒకే విధమైన మంచి ఫలాలు ఉన్నాయనుకోండి, అతను ఒక చెట్టే కాబట్టి అనుమానం ఉంటే దాని ప్రకారం కోసుకుంటాం కానీ అలాగే తినటం తినకపోవటం కానీ జరుగుతుంది. కానీ అతని యొక్క దృష్టికి ఒక వేలు ఎన్నో వందల వేల చెట్లు కనిపించినాయి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన పండు ఉంది. ఇప్పుడు అతనికి ఆకలి ఉంది, కోసుకొని తినాలి. కానీ అలాగే మనసులో చిన్న అనుమానం కూడా ఉంది. ఈ పండు తీయగా ఉంటే ఓకే, పోనీ పుల్లగా ఉంటే ఓకే, పోనీ చేదుగా ఉన్నా సరేలే ఎలాగోలా తినొచ్చు, ఎందుకంటే ఆకలి బాగా తీవ్రంగా ఉంది. కానీ విషం ఉంటే తినగలడా? ఆకలి సంగతి తర్వాత, ప్రాణమే పోతుంది కదా. ఇప్పుడు అన్ని వందల వేల చెట్లలో ఉన్న ఫలాల్లో ఏ చెట్టుకి ఏ పండు తీసుకొని అతను తింటే అతని యొక్క ఆకలి తీరిద్ది, ఏ పండు యొక్క రుచి అతనికి తీయగా ఉంటుంది, ఏ పండు రుచి అతనికి చేదుగా ఉంటుంది, లేకపోతే పుల్లగా ఉంటుంది అని మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా అతను టెస్ట్ చేయాలంటే దేని మీద టెస్ట్ చేయగలడు? తన యొక్క నోటితోనే టెస్ట్ చేయగలుగుతాడు. అందులోనూ అది రుచిగా ఉంటేనేమో మధురముగా ఉంటే అతనికి ఇంపుగా ఉంటుంది. కానీ అదే విషం కలిగితే ఆ క్షణాన్ని అతను చచ్చిపోతాడుగా. అప్పుడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా నువ్వు ఉన్నావా? ఆలోచించు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నీకేమన్నా ఆలోచన వస్తుందా? విషం ద్వారా వచ్చిన పండు ఒకటంటే ఒకటి ఉందా అండి? మీరే చెప్పండి, ఆలోచించండి. మీ కంటికి ఎన్నో చెట్లు ఉన్నాయి. ఉదాహరణకి జామ చెట్టుకి జామకాయ కాస్తుంది, అది తీగా ఉంటుంది, లేకపోతే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఇది ఎవరో చెప్తే ఒక వాడుక చొప్పున మీ యొక్క తల్లిదండ్రులు చెప్పటము, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చెప్పటము, అలా ఎన్నో జనరేషన్స్ ముందు నుంచి ఉంది కాబట్టి నీకు తెలిసింది. అసలంటూ ఎవరికి తెలియకపోతే గన్నేరు పువ్వు ఉంది, దానికి ఒక రకమైన పండ్లు వస్తాయి, అది తినగలరా? ఎందుకు తినరు? చచ్చిపోతారని మీకు తెలిసేంటి? మీరు ఎప్పుడు తిని చచ్చిపోయి తర్వాత బతికి టెస్టిఫై చేశారా? సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రకమైన చెట్టుకి ఒక్కొక్క రకమైన పండు వస్తుంది. అన్ని పండ్లు ఒకే రకంగా ఉంటాయా? ఉండవా? ఎలా అయితే రకరకాల చెట్లకి రకరకాల పండ్లు, ఆ రకరకాల పండ్లకి రకరకాల రుచులు ఎలా అయితే ఉంటాయో, మనిషి ఒకటే, మనిషి కూడా నాలుక ఒకటే, కానీ ఒక్క నాలుకలో నుండే మధురమైన మాట వస్తుంది, కోపం కలిగిన మాట వస్తుంది, అసూయ కలిగిన మాట వస్తుంది, ద్వేషం కలిగిన మాట వస్తుంది, ఈర్ష్య కలిగిన మాట వస్తుంది, పగ ప్రతీకారం కలిగిన మాటలు వస్తాయి. ఇవన్నీ కాకుండా ఆత్మీయానుసారముగా దేవుణ్ణి స్తుతించే మాట కూడా వస్తుంది. మరి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన పండు మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు జామ చెట్టుకి జామ పండు మాత్రమే కాస్తుంది, అంతేగాని జామ చెట్టుకి జామ పండుతో పాటు మామిడి పండు, నిమ్మ పండు, ఇంకా 4-5 రకాల పండ్లు కాస్తాయా? ఒకవేళ అలా కాస్తే నువ్వు తింటావా ఆ పండుని? అది సృష్టికి విరుద్ధం అని చెప్పి ఆ చెట్టు జోలికి, ఆ పండు జోలికి నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళవు. అలాంటిది ఒక చెట్టుకు ఒక పండు ఎలా అయితే కాయాలో, ఒక చెట్టుకి ఒక కాయ ఎలా అయితే కాయాలో, అలాగే ఒక మనిషికి ఉన్న ఒకే ఒక్క నాలుగుకి ఒక్క మాట ఎందుకు రాకుండా ఉంటుంది?
రకరకాల మాటలు ఎందుకు మాట్లాడతారు? ఆ ఒక్క మాటలోనే నిజాలు, అబద్ధాలు, ప్రేమ, అన్ని రకాల ఎమోషన్స్ ఆ ఒక్క మాటలోనే ఉండి దేవుడికి హేయంగా మనం బతుకుతున్నాం. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు మనకు ఒక మంచి తర్ఫీదుతో కూడిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఒక చెట్టుకి ఒక పండు ఎలా అయితే దేవుడు ఆ యొక్క సృష్టిని ఏర్పాటు చేస్తున్నాడు, అలాగే మనిషి నోటి నుండి వచ్చిన మాట కూడా మత్తయి సువార్త ప్రకారము అవును అంటే అది అవును, కాదు అంటే అది కాదు, అంతే. అలాగా ఉండాలి. వస్తాను అంటే ఇక వస్తాను అన్నట్టే, రాను అంటే రానట్టే. అది నిజమా నిజం, అది అబద్ధమా అబద్ధం, అటు లేకపోతే ఇటు అన్నట్టే నీ యొక్క మాట ఉండాలి తప్ప ఆ మాటలో ద్వంద్వార్థాలు వచ్చేటట్టు మాట ఉండకూడదు, దుర్భాష ఆడినట్టు మాటలు ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు. అలాగే ఒక మనిషికి మరొక మనిషి మీద ద్వేషము, పగ మాత్రమే కాకుండా ఆ మాట వల్ల కుటుంబాలు చీలిపోయేటట్టు కూడా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడినట్లయితే నువ్వు దేవుడి యొక్క రూపంలో నిర్మించబడ్డ నువ్వు, దేవుడి యొక్క స్వరూపంలో ఏర్పాటు చేయబడ్డ నువ్వు, దేవుడి యొక్క మాట ఎప్పుడు ఒక్కటే రీతిగా ఉంది, కానీ ఆయన స్వరూపంలో ఉన్న మనిషిగా ఉన్న నేను, నా మాట మాత్రం ఒకటే రీతిగా లేదు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగాలు మారినా, తరాలు మారినా ఎప్పుడు కూడా ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఉంటాడు. కానీ ఆయన స్వరూపంలో ఏర్పాటు చేసిన ఆ యొక్క మనిషి మాత్రము తన యొక్క నోటి మాట ఎప్పుడు కూడా ఒక్కటే రీతిగా ఉండట్లేదు. అది నేనైనా సరే, మీరైనా సరే. అలా ఉండకూడదు. ఆత్మీయానుసారముగా ఒక విశ్వాసిగా క్రైస్తవంలో పుట్టి పెరిగి బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు కూడా తన యొక్క నోటిని సాధు చేసుకోవాలి. కానీ అది అసాధ్యమైన క్రియ అని యాకోబు పత్రికలో ఆ యొక్క భక్తుడు చెప్పి ఉన్నాడు. కానీ దేవుడి యొక్క కృపలో, దేవుడి యొక్క సన్నిధిలో అది సాధు చేసుకుంటే అది ముమ్మాటికి సాధ్యమే. సో నిరంతరము దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని తన యొక్క నోటి మాటని సాధు చేసుకుంటూ ఉండాలి. చూడండి, చిన్న ప్రశ్న వేస్తా చూడండి. నేను కొన్ని రకరకాల పాపాలు చెప్తా, దాంట్లో అన్నిటికన్నా ప్రమాదం ఏంటో మీరు చెప్పండి. దొంగతనం ప్రమాదమా, అబద్ధం ఆడటం ప్రమాదమా? ఎలా ఎలా ఇంకా ఇంకా ఎందుకు నేను అలా రెండు రకాల పాపాలు ఉంటే ఎందుకు వాటిని డిఫరెన్షియేట్ చేశానంటే, నేను ఉన్నాను, ఒక వ్యక్తి దగ్గర 1 లక్ష రూపాయలు దొంగతనం చేశాను. సమయం గడుస్తూ ఉంది, నెలలు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి. దేవుడు నా యొక్క మనస్సాక్షిని బాగా గద్దించాడు. అలాగే దేవుడు నన్ను గద్దించిన కొలది నేను దేవుడికి భయం కలిగి బ్రతుకుతున్నా. దీన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు సమృద్ధి కలుగు చేశాడు. కానీ దేవుడు నన్ను అంతటితో వదిలేడు కదా. బాప్తిజం తీసుకున్న తర్వాత నుంచి మన ఆయుష్ తీరే వరకు కూడా దైనందిక జీవితంలో ఎటువంటి పాపాలు చేశామో ఆ పాపం ప్రతిదీ కూడా అనుదిన ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. అలా దేవుడు పద్దాక జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు పలానా సమయంలో పలానా వ్యక్తి దగ్గర 1 లక్ష రూపాయలు దొంగతనం చేసావు కదా అని చెప్పి దేవుడు పద్దాగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేసేయి, నీకు ఇంకా స్తోమత ఉంటే వడ్డీతో సహా ఇచ్చేసి అన్నట్టు దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క ప్రేరేపణ చొప్పున వెళ్ళిపోయి క్షమాపణ అడిగి, బాబు నీకు తెలియకుండా పలానా సమయంలో పలానా అప్పుడు నీ దగ్గర నేను ఇంత డబ్బులు 1 లక్ష రూపాయలు అనే డబ్బుల్ని నేను దొంగతనం చేశా అని చెప్పి ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేసాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కొలది, సమృద్ధి కొలది 1 లక్షకి మళ్ళీ వడ్డీ కూడా వేసి వెనక్కి ఇచ్చేసి క్షమాపణ అడిగాం. దీనికి ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదా, ఓకేనా? దీన్ని బట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడా లేదా? చేసిన దొంగతనానికి తిరిగి ఒప్పుకొని ఏ వస్తువు అయితే దొంగతనం చేసామో తిరిగి ఆ వస్తువు వెనక్కి ఇచ్చేసి ఆ వస్తువుకి ప్రతిగా అది వడ్డీ అవ్వచ్చు, లేకపోతే అధిక మోతాదులో ఇంకా వెనక్కి ఇచ్చేయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా నోటి మాటతో బాహాటముగా నేను తప్పు చేశా, నీ దగ్గర దొంగతనం చేశా, నీ వస్తువు నేను ఆశించా, నన్ను క్షమించవా అని మనిషి దగ్గర అలాగే దేవుడి దగ్గర కూడా
క్షమాపణ అడిగి ఉన్నాడు. దీనికి క్షమాపణ దొరుకుతుందా దొరకదా? దొరికింది. అంతే. నిస్సందేహంగా దేవుడు క్షమిస్తాడు. ఓకేనా? నిస్సందేహంగా దేవుడు క్షమిస్తాడు. చేసిన తప్పును బట్టి శిక్ష కూడా వేస్తాడు. అదే అబద్ధం వచ్చింది అనుకోండి, నేను అబద్ధం మాట్లాడా. అబద్ధం అంటే లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పటం అబద్ధం. మంచిని చెడుగా చిత్రీకరించడం అబద్ధం. కలుషితమైన మాటలు మాట్లాడటం అబద్ధం. అది ఒక రకంగా అంటే ఉదాహరణకి సూర్యుడు ఈస్ట్లో ఉదయిస్తాడు. దాన్ని మనకున్న క్యాపబిలిటీ ప్రకారము ఈస్ట్లో అదే తూర్పులో కాదు ఉదయించేది, పలానా అప్పుడు ఉదయిస్తాడని చెప్పేసి మనకున్న స్తోమతను బట్టి ఎట్లా కొట్లా దాన్ని అబద్ధం అన్నట్టు చిత్రీకరించాం. దానివల్ల ఎవరికి నష్టం? సృష్టినే మనం మార్చేయగలవా? లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య అబద్ధం చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు లేకపోతే ఆ ఇద్దరి యొక్క కుటుంబాలని వేరు చేసేసాం. సంవత్సరాలు గడిచినాయి. దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని, మనసాక్షిని దేవుడు హెచ్చరిస్తూ ఇలా అబద్ధం ఆడావు. దీనివల్ల కుటుంబాలు సైతము చిన్నాభిన్నం అయిపోయినాయి. మనుషుల మధ్య ద్వేషం వచ్చేసి అసలు సమాధానం అంటూ లేకుండా ఎవరు బతుకలు బతుకుతున్నారు. కలిసికట్టుగా ఉండాల్సిన కుటుంబము ఎవరికి వాడే యమునా తీరే అన్నట్టున్నారు. వీటన్నిటికీ కారణం కేవలం నీ యొక్క నోట్లో నుంచి వచ్చిన ఆ ఒకే ఒక అబద్ధం అని దేవుడు గద్దించాడు. నువ్వు తిరిగి వెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని కట్టడం ఈజీయా కష్టమా? చూడండి, 1,00,000 రూపాయలు దొంగతనం చేస్తే తిరిగి అది చెల్లించడం తేలిక. కానీ ఒక అబద్ధం ఆడి కుటుంబాలను చీల్చేస్తే తిరిగి అదే కుటుంబాన్ని కట్టడం అనేది ఎంతో కష్టం. ఈ గ్యాప్లు జరిగిపోయిన ఆ యొక్క కాలంలో ఎన్నో జరిగి ఉంటాయి. సో మాట అనేది, అబద్ధాలు అనేది దొంగతనం కన్నా కూడా ఘోరం. దొంగతనం కన్నా కూడా ఇంకా ఎంతో ప్రమాదకరమైన పాపం. జనరల్గా మనం ఆలోచించి చూసినట్లయితే దైనందిక జీవితంలో ఏమనుకుంటాం? అబద్ధమే కదా. అలా దొంగతనానికి అబద్ధానికి కంపేర్ చేసాం అనుకోండి, దొంగతనమే అత్యధికమైన పాపం అని సామాన్యంగా మనుషులు అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారము 2 పాపములే. కానీ దొంగతనం కన్నా కూడా మించింది ఏంటి? అబద్ధం. బైబిల్ మొత్తంలో కూడా అబద్ధికుడు ఎవరంటే సాతాను, జనకుడు కదా, అదే వాక్యం. కానీ దొంగతనం చూడండి, ఒకటి మంచి ఒకటి చెడు అని నేను చెప్పట్లా. 2 పాపాలు ఉన్నప్పుడు లేకపోతే రకరకాల పాపాలు ఉన్నప్పుడు అన్నిటికన్నా కూడా ప్రమాదకరమైన పాపం ఏంటంటే మన నోట్లో నుండి వచ్చిన మాటే. అలాగే సామెతలు అవ్వచ్చు లేకపోతే కీర్తనలు అవ్వచ్చు, దాంట్లో దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. మన నోటి మాటలో నుంచే మనము జీవించబడతాం. అలాగే మన నోటి మాట నుండే మనము మరణానికి అప్పచెప్పబడతాం. నీ నోటి మాట యొక్క ఫలమే నువ్వు జీవించటమైనా సరే మరణించటమైనా సరే జరుగుతూ ఉంటుంది అని సామెతల గ్రంథంలో ఉంటుంది. సో ఇప్పుడు వరకు మాట్లాడిన మాటలో మెయిన్ థింగ్ ఏంటంటే, అంటే వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే మనిషి యొక్క నోటి మాట. అర్థమైందండి? జస్ట్ అర్థం అవడానికి అలా అడవి లేకపోతే అలా చెట్ల గురించి మాట్లాడారు. సృష్టిలో ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ సృష్టిస్తూ ఉంటుంది. అంటే సముద్రం ఉంది, నీళ్ళను సృష్టిస్తూ ఉంటుంది. నది ఉంది, మధురమైన నీరు సృష్టిస్తుంది. అలాగే చెట్లు పండ్లను సృష్టిస్తుంది. ఓకే, మనిషి కూడా ఒక పదార్థాన్ని సృష్టిస్తాడు. అదే నోటి మాట. ఆ మాట ఎంత ప్రమాదం అంటే, నువ్వు ఆశీర్వదించబడటానికైనా సరే అదే మాట కారణమవుతుంది. నువ్వు శపించబడి శిక్షించబడి పాపంలో ఉండటానికి కూడా అదే మాట ఉపయోగపడుతుంది. ఓకేనా? అంత ప్రమాదమైన మాటని నువ్వు ఎంత జాగ్రత్త కలిగి మాట్లాడాలి. అందులోనూ యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంటది, సింహాసనాసనుడైన దేవుడు ఆకాశం నందు ఉన్నాడు, మరి నరుడు మాత్రం భూమి మీద ఉన్నాడు. కాబట్టి నోటి మాట కొద్దిగా ఉండవలసి ఉన్నది. కానీ మనం ఎలా మాట్లాడతాం? విస్తారంగా 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 మాట్లాడతాం. ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నా, ఎంత ప్రార్థన కలిగి ఉన్నా కూడా విస్తారమైన మాటల్లో మాత్రము దోషణ ఉండక మానదు. కాబట్టి నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడు వింటూ ఉన్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఒకానొక ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?
సైన్యములకు అధిపతి యెహోవా వారి మధ్య ఉండి ఆ భక్తులు మాట్లాడుకునే మాటలు వింటూ ఉన్నాడు. సో నువ్వు మాట్లాడే మాటలో అబద్ధం ఉన్నా, దూషణ మాటలున్నా, శపించే మాటలున్నా, హేయమైన మాటలు ఏదైనా ఉన్నా సరే ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే వింటలా. ఎవరు వింటున్నాడు? నీ దేవుడైన యెహోవా వింటున్నాడు. దేవుడి యొక్క చెవున నీ యొక్క మాట పడుతుంది. సో నీ యొక్క మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించు. అలాగే ఈ యొక్క రోజు మనము దేవుడి యొక్క కృపలో మన యొక్క మాట ఎలా ఉండాలనేది మాత్రం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 13:15. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. చూడండి, ఇక్కడ నోటి మాట గురించి ఎంత చక్కగా రాసి ఉంటుందంటే ఒక్కొక్క పదం చాలా స్పెషల్. చూడండి, ఎవరు పడితే వాళ్ళ ద్వారా వెళ్తాం కాదు. జీవము కలిగిన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా సంతోషపరచాలన్నా, దేవుడికి ఇష్టమైన మనం పని చేయాలన్నా సరే అది ఎవరి ద్వారా చేయగలుగుతాం అంటే యెహోవా అగు సృష్టికర్తగా ఉన్న మన దేవుణ్ణి, ఆయనకి ఇష్టమైన పని మనం చేయాలి. అప్పుడు ఎవరి ద్వారా మనం ఆ పని చేయగలం, ఎవరి వలన ఆ పని చేయగలము, ఎవరు ఉంటేనే ఆ పని చేయగలము, అది ఆ యొక్క వచనం స్టార్టింగ్ లోనే రాసి ఉంటుంది. ఆయన ద్వారా. ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే మనము ఎల్లప్పుడూ స్తుతి యాగము. ఒక్కొక్క పదం చూడండి, ఎల్లప్పుడూ స్తుతి యాగము. ఎల్లప్పుడూ అనే పదం లేకుండా కూడా ఈ యొక్క వాక్యం రాయొచ్చు, కానీ ఎల్లప్పుడూ అనే పదం మాత్రం ఖచ్చితంగా రాసి ఉంది. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నువ్వు చూడు. స్తుతియాగం చెల్లించడం వల్ల దేవుడు ఇష్టమే, దేవుడికి ఇష్టమై ఉన్నది. కానీ మనిషి అనేవాడు ఎల్లప్పుడూ స్తుతియాగం చెల్లించలేడు. అందును బట్టే ఈ యొక్క వాక్యము ఒక హెచ్చరికగా, ఒక నమూనా లాగా మనందరికీ చేస్తూ ఉన్నది. ఏంటంటే నీ యొక్క దైనందిన జీవితంలో నువ్వు సంతోషం కలిగి బ్రతుకుతూ ఉంటావు, దుఃఖం కలిగి బ్రతుకుతూ ఉంటావు, వేసారిపోయి క్షీణించిపోయి ఎంతగానో అవమానపరచబడి బతుకుతూ ఉంటావు. అన్నీ కలిగి ఉండి సంతృప్తి కలిగి జీవితం ఉన్నప్పుడు దేవుడికి స్తుతియాగం చెప్పమంటే ఆశీర్వదించబడిన వాడు చెప్తూ ఉంటాడు. కానీ శ్రమల గుండా వెళ్ళిపోయి సర్వం పోగొట్టుకొని ఒక యోబులాగా ఉన్నట్లయితే, నువ్వు గనక యోబులాగా ఉన్నట్లయితే నువ్వు స్తుతియాగం చెల్లించగలవా? చిమ్మ చీకట్లో ఉండి, పస్తును ఉండి, తినటానికి ఏమీ లేక, తాగటానికి ఏమీ లేక, కట్టుకుంటానికి ఏమీ లేక ఉన్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు స్తుతియాగం చెల్లించగలవా? యోబు చెల్లించాడుగా, ఆ యొక్క పరీక్ష గుండా వెళ్ళాడుగా. అలాంటి ఉపమానమే ఈ యొక్క వాక్యం. ఎల్లప్పుడూ అంటే నీ జీవితంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులైనా సరే నువ్వు ఆ పరిస్థితులు చూడమాకు, ఎల్లప్పుడూ స్తుతియాగం మాత్రమే చెల్లించు. కలిగి ఉన్న స్థితి అయినా సరే, లేమిలో ఉన్న స్థితిలో అయినా సరే నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించు. సామాన్యంగా మనుషుల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడినట్లయితే ఎలా ఉంటది? ఒక మనిషిని ఎలా మాట్లాడతాం? ఇదిగో పలానావాడు ఉన్నవాడు, పలానావాడు లేనోడు, పలానావాడు మధ్యతరగతి వాడు అని రాస్తాం, అంతే కదా? అలాగే మనం చెప్పేది. సో లేనోడు అంటే ఏంటి? తినటానికి ఉండటానికి ఏమీ లేదు, క్లిష్టంగా ఉంది. ఓకే, ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు స్తుతియాగం చెల్లించడం తేలిక కష్టమా? మీరు చెప్పండి. నెక్స్ట్, అన్ని విస్తారంగా గిన్నె నిండి పొర్లునట్లు అన్ని విస్తారంగా ఉన్నాయి, అప్పుడు దేవుడికి స్తుతియాగం చెల్లించడం కష్టమా తేలిక? సరే, ఇప్పుడు లేనడుగా లేడు, ఉన్నాడుగా లేడు, అడిడు కాకుండా మధ్యతరగతి కుటుంబంగా ఉన్నాడు, మరి ఆడు ఎప్పుడు కూడా దేవుడికి స్తుతియాగం చెల్లించడం తేలిక కష్టమా? కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు లేనడుగా ఉన్నా, నువ్వు ఉన్నాడుగా ఉన్నా, నువ్వు మధ్యతరగతిగా ఉన్నా, ఏ స్థితిగతులు గుండా వెళ్ళినా సరే
నువ్వు మాత్రము ఎల్లప్పుడూ నిరంతరము స్తుతి యాగము చెల్లించుము. స్తుతి వేరు, యాగం వేరు. స్తుతి అంటే స్తుతి స్తుతి అని చెప్పుకుంటూ వెళ్తాం. కానీ యాగము అంటే అది కంటిన్యూటీ. అంటే దానికి ఎప్పుడు కూడా అంతం లేదు. ఎప్పుడు కూడా అంతం లేదు. నీ దుఃఖదినములు సమాప్తం అవుతాయి. మరి తిరిగి నువ్వు సంతోషించే రోజులు వస్తాయి. అలాని ఆ సంతోషం శాశ్వతంగా ఉంటుందా? ఏదో రోజు ఆ సంతోషం కాదు, కానీ పరీక్షల గుండా వెళ్ళే సమయం మళ్ళీ వస్తుంది. మళ్ళీ నువ్వు దుఃఖపడుతూ ఉంటావు. పరీక్ష గుండా వెళ్తావు. పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఏది శాశ్వతం కాదు. కానీ స్తుతి యాగం మాత్రం ఎప్పుడు ఆగకూడదు. అలాంటిది ఈ యొక్క వాక్యం. నిరంతరము నిరంతరము ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. చాలా ఇంపార్టెంట్ అండి. స్తుతి యాగము చేయుదుము అని మాత్రం ఈ యొక్క వాక్యం కాదు. హెబ్రీ రాసిన పత్రిక 13:15 ఎల్లప్పుడూను స్తుతి యాగము చేయుదుము అనగా అంటే ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుచు ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. మామూలుగా సామాన్యంగా చెప్పాలంటే యాగం అంటే ఏంటి? చక్కగా పద్మాసనం కానీ లేకపోతే మామూలుగా బాసపట్లు వేసుకొని చక్కగా కూర్చొని మన ముందు ఒక పెద్ద పీటలాగా పెట్టుకొని దాంట్లో ఒక అగ్ని రాజేసి నైవేద్య బలులు అర్పించటం అనేది ఒక విగ్రహారాధన సంబంధమైన యాగం కింద మాట్లాడుకోవచ్చు. లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఆ మనిషికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కొన్ని వస్తువులను, కొన్ని జంతువులను, కొన్ని ఎడ్లను, మేకలు, గొర్రెలు, పొటేళ్ళు, కోడులు వాటి యొక్క రక్తమును అర్పణముగా ఇవ్వటం అదొక యాగం. కానీ దేవుడి యొక్క నూతన నిబంధన గ్రంథంలో జంతువుల యొక్క బలి అడగట్ల, పశువుల యొక్క బలి అడగట్ల. వాడు నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొచ్చి మొత్తం నాకు ఇచ్చేసే అనేది కూడా దేవుడు అడగట్ల. ఏం అడుగుతున్నాడు? నీ హృదయము ఒక యాగముగా ఇవ్వాలి. నీ నోట్లో నుండి జిహ్వా ఫలము ఒక యాగముగా ఇవ్వాలి. నీ యొక్క ప్రవర్తన గుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అంటే నువ్వు ఉన్నవాడుగా ఉన్నా, లేనివాడుగా ఉన్నా, మధ్యతరగతిగా ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ స్థితి గుండా నువ్వు వెళ్ళినా సరే ఎల్లప్పుడూ స్తుతి యాగము చెల్లిస్తూనే ఉండు. మరి స్తుతి యాగం అంటే నువ్వేంటో అనుకుంటున్నావేమో. స్తుతి యాగం అంటే ఏదో కష్టం కాదు. చాలా సింపుల్, అంటే సింపుల్ థింగ్. స్తుతి యాగం అంటే ఒకటి నామం ఒప్పుకోవటం. యేసయ్య యొక్క, యెహోవా యొక్క, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నామమును ఒప్పుకోవటం. రెండోది జిహ్వా ఫలము అర్పించటం. అర్పణ. ఏం అర్పించమన్నాడండి దేవుడు? మరి అక్కడ నీ యొక్క దశంభాగం అర్పించని రాసి ఉండొచ్చుగా. నీ ఆస్తిపాస్తులన్నీ అర్పించు అని రాసి ఉండొచ్చుగా. మరి అలా ఏం రాయలేదు. ఎందుకు రాయలే? నువ్వు 10 రూపాయలు ఇస్తావేమో, నీకన్నా డబ్బు ఉన్నాడు 100 రూపాయలు ఇస్తాడు. అతనికన్నా డబ్బులు ఉన్నాడు లక్షలు ఇస్తాడు. లక్ష కన్నా డబ్బులు ఉన్నాడు 1 కోటి రూపాయలు ఇస్తాడు. కానీ దేవుడు 1 కోటి రూపాయలు లక్ష పెడతాడా? రూపాయలు లక్ష పెడతాడా? ఏ హృదయముతో నువ్వు అర్పించావో అది లక్ష పెడతాడు. అనగా జిహ్వా ఫలము, నోటి మాట. ఆ నోటి మాటలో మనం ఏదన్నా ఒక ఫ్రూట్, ఒక పదార్థం మనం భుజిస్తే ఎలా ఉంటుంది? మన నాలుక టేస్ట్ చేస్తేనే కదా ఆ యొక్క దాంట్లో ఉన్న మాధుర్యం మనకు తెలిసిద్ది. తీయగా ఉన్నా, పుల్లగా ఉన్నా, చేదుగా ఉన్నా. అలాగే దేవుడి యొక్క క్రియలను, పరిశుద్ధాత్మ యొక్క వాత్సల్యతను మనం రుచి చూసినట్లయితే మన యొక్క నోరు, మన యొక్క జిహ్వా ఒక ఫలము, స్తుతియాగము అనే ఒక ఫలాన్ని ఆటోమేటిక్గా ఇస్తూనే ఉంటుంది. అంటే నిన్ను గురించి నీకు తెలియకుండానే నీ యొక్క లిమిట్, నీ యొక్క జ్ఞానము మించింది ఆటోమేటిక్గా నువ్వు స్తుతులు చెప్పుకుంటూనే వెళ్ళిపోతావు. అది నువ్వు సొంతంగా చేసే క్రియ కాదండి. పరిశుద్ధాత్మ నీ యొక్క దేహాన్ని, నీ యొక్క నోటిని స్వాధీనపరుచుకుని స్తుతియాగం కంటిన్యూగా దేవుడే చెప్పిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిమాణంలోనికి, ఇలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళాలంటే ప్రార్థన మాత్రమే సాధ్యం. స్తుతియాగం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నామాన్ని ఒప్పుకోవటం. కొంతమంది ఉంటాం, అంటే ఉదాహరణ నేను ఉన్నాను, బాప్తిసం తీసుకున్న కొత్తలో యేసయ్య యొక్క నామము మా ఫ్రెండ్స్ మధ్య, నేను హిందూ మతం నుంచి వచ్చి ఉన్నాను, ఫ్రెండ్స్ అందరూ హిందువులు, మరి నేనైతే చర్చికి వెళ్తున్నా, ఒప్పుకోవాలంటే సిగ్గేసేది. హేళన చేస్తారేమో, తక్కువ కులస్తుల యొక్క దేవుడు అంటారేమో, లేకపోతే ఇంకా రకరకాలుగా ఎక్కిరిస్తారేమో. ఒప్పుకోవటానికి సిగ్గుగా ఉండేది. అలా ఉండటం కరెక్టా? అలా ఉండకూడదు. భూలోకమందైనా సరే,
పాతాళ లోకం అయినా సరే, అంటే మనం ఏదో పాతాళ లోకం వెళ్తామని కాదు కానీ, అంటే మంచి అయినా చెడైనా మనుషుల మధ్య అయినా సరే, దుష్ట శక్తులు పట్టైనా సరే, సాతాను దగ్గర అయినా సరే, సృష్టి యావత్తులో దేవుడి చేత నిర్మించబడ్డ ఏ ఒక్క పదార్థములు దగ్గర నుంచి అయినా సరే, మనము మన యొక్క నోటితో తండ్రి అగు యెహోవాయే నాకు దేవుడై ఉన్నాడు అని బాహాటంగా ఇచ్చే సాక్ష్యాన్ని దేవుడు ఆనందిస్తూనే ఉంటాడు. ఆనందిస్తూనే ఉంటాడు. ఆయన నామమును ఒప్పుకొనవలసి ఉన్నది. సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. ఎందుకు చెబుతాం? ఆయన యొక్క నామము, దేవుడి యొక్క కృపలో దేవుడి చేత మనం ఆశీర్వదించబడ్డాం అని ఒప్పుకోవటమే ఒక సాక్ష్యం. దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఇదిగో మీరందరూ వినండి, మీ అవసరములో మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుడు మీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు అని చెప్పటమే ఒక సాక్ష్యము. అనగా ఆయన యొక్క నామాన్ని ఒప్పుకోవటం, ఆ యొక్క జిహ్వా ఫలము అర్పించటము. అర్పించడం అంటే ఏంటి? అర్పించడం అంటే మళ్ళీ వెనకది కూడా తీసుకుంటారా? తీసుకుంటారా? అది ఎలా అర్పించాలి? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అర్పించు. జిహ్వా ఫలము, ఒక రుచి నాలుగు ఎలా అయితే తెలుసుకుంటుందో అలాగే నీ హృదయము దేవుడి యొక్క కృపను తెలుసుకోవాలి. నీ హృదయము దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోవాలి. ఎవరో ఏదో చెప్తే మనం దేవుణ్ణి తెలుసుకుని కొద్ది రోజుల పాటు దాంట్లో నడవడానికి ఉపయోగపడుతుంది. వినుడి ద్వారా విశ్వాసం వస్తుంది. విన్న యొక్క వాక్యాన్ని బట్టి కొద్ది రోజుల పాటు నడుస్తాం. కానీ ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఆ యొక్క విశ్వాసాన్ని, దేవుడి యొక్క ప్రేమను మనం తెలుసుకుంటామో అప్పుడు ఎవడు వద్దన్నా ఎవడు కాదన్నా సరే, అరే నువ్వు వెళ్ళమాకు చర్చికి అని చెప్పినా, నువ్వు ప్రార్థన చేసుకో మాకు అని చెప్పినా, ఎలా ప్రవర్తించినా, ఎంత వ్యతిరేకతగా ఉన్నా సరే మనల్ని దేవుడి దగ్గర నుంచి ఎవడో కూడా దూరం చేయలేడు. దానికి కారణం ఏంటి? నువ్వు సొంతంగా అనుభవించావు. నువ్వు సొంతంగా అనుభవించావు. అలాంటి అనుభవ జ్ఞానము దేవుడు నీకు కావాలి అని ఆశించుతూ ఉన్నాడు. నువ్వు పొందుకోవా? ఎన్నాళ్ళ మటుకు పుస్తక జ్ఞానం ప్రకారం మనం ఆలోచిస్తూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, అవలంబిక చేసుకుంటూ ఉంటాం. పుస్తక జ్ఞానము కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ వలన మనం బోధింపబడాలి. సాక్షాత్తు పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపబడుతూ ఉండాలి. సాక్షాత్తు పరిశుద్ధాత్మ వలన మాత్రమే మనము ప్రతిదీ కూడా ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడినట్లు దేవుడితో ముచ్చటిస్తూ అలా ప్రవర్తిస్తూ ఉండాలి. అప్పుడు నీకు అను దేవుడికి రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, పరాయోడు అవడం. ఇలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. దాన్ని బట్టి మూడవది స్తుతియాగం అంటే మూడో ఉపమానం ఏంటంటే ఉపకారము ధర్మము చేయ మరచిపోకుడి. ఉపకారం అంటే ఏంటి? ధర్మము అంటే ఏంటి? నీ దగ్గర ఎన్నో రకాల వస్త్రములు ఉన్నాయి. అంటే ఉదాహరణకి 10 జతలు ఉన్నాయి. ఒక లేనోడు వచ్చాడు, చలిలో ఉనికిపోతున్నాడు. బాబు వెళ్ళి మంచిగా చలేసుకుని కాసుకోపో అని నువ్వు నోటితో చెప్పావు. అరే జిహ్వా ఫలమే అనుకుందాం. అది దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడండి, అసలు సంతోషించడు. నీ దగ్గర పంచపక్ష పర్వణాలు ఉన్నాయి. ఒకడు ఆకలితో వచ్చాడు, బాబు ఇంటికి వెళ్ళి మంచిగా బిర్యానీ తింపు అని నోటితో చెప్పాం. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? అసలు సంతోషించడు. నీలో దేవుడు ఉన్నాడు అనగా క్రీస్తు ప్రేమ నీలో ఉన్నది. అది క్రియల రూపంగా కనపరచబడాలి. ఆ వచ్చినాడు అంటే ఆకలితో వచ్చిన వాడు క్రైస్తవుడా, అన్య మతస్థుడా, విగ్రహారాధికుడా అనేది ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకుండా నీ కంటికి ఒకడు ఆకలితో ఉన్నాడు, వాడు దేవుడి యొక్క స్వరూపమునందు ఏర్పాటు చేయబడిన ఒక మనిషి అని నువ్వు దృష్టించి నీ దగ్గర ఉన్న ఆహారంలో కొద్దిగా ఆహారం అతనికి ఇచ్చినట్లయితే అది దేవుడి యొక్క ప్రేమ. నీ యొక్క కంటికి ఒకడు వస్త్రహీనుడుగా ఉన్నాడు, నీ దగ్గర ఎన్నో 2 జతలు ఉన్నాయి, నీ ఒంటి మీద ఒకటి ఉంది, నీ యొక్క సూట్ కేసులో ఒకటి ఉంది, అయినా కూడా వస్త్రహీనుడు ఎదురుగా ఉంటే నీ దగ్గర ఉన్న 2వ వస్త్రం తిరిగి అతనికి ఇవ్వటమే దేవుడి యొక్క ప్రేమ. అదే ఉపకారం. ఒక మనిషికి అన్నిటికన్నా గొప్ప మేలేందంటే లేనడుగు ముద్ద అన్నం పెట్టడం, వస్త్రహీనుడికి బట్టలు ఇవ్వటం. చూడండి, ప్రపంచంలో ఎంత కష్టపడ్డా ఏ పని చేసినా చివరికి దేనికోసం చేస్తాం? ఆ పూట కూటు కోసమేగా. ఆ పస్తులున్నోడికి ఆకలి తీర్చడం అనేది ఒక ఉపకారము. అది దేవుడి యొక్క ప్రేమతో నువ్వు చెయ్యాలి. అప్పుడు మీకు ఏమైనా డౌట్లు వస్తున్నాయండి? విగ్రహారాధన చేసేవాళ్ళు, అన్యులుగా ఉన్నవాళ్ళు, కోట్లు సంపాదించే ఎన్నో విగ్రహారాధకులు కూడా
డొనేషన్స్ ఇస్తారు, అన్నదానం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి లేనిది ఏంటి, మనకున్నది ఏంటి? మరి నువ్వేంటి ఒక మనిషికి అన్నం పెడతావేమో నీకున్న స్తోమత పెట్టి, లక్షల కొలది అన్నదానం చేసే వాళ్ళు ఉన్నారుగా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నీకన్నా గొప్పలని అర్థమా? లేకపోతే వాళ్ళలో క్రీస్తు ఉన్నాడని అర్థమా? ఏంటి అర్థం? ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి మరి మీకు? చూడండి, ప్రపంచంలో ఎన్ని గొప్ప క్రియలున్నా, ఎంత గొప్ప మేలు చేసినా, పోనీ ఎన్ని గొప్ప ఉపకారములు చేసినా సరే, ఏ ఉపకారమైనా సరే యేసుక్రీస్తు నామంలో చేస్తే అది దేవుడి యొక్క దృష్టిలో లెక్కలోకి వస్తుంది. క్రీస్తు కలగకుండా నువ్వు చేసి ఉన్నావు అనుకో, క్రీస్తుకు వ్యతిరేకంగా నువ్వు ఎంత మంచి చేసినా సరే అది లెక్కలోకి రాదు. మరి దాన్ని బట్టి దేవుడు స్వార్థపరుడు అని చెప్పాలా? మరి ఆయన అన్నం పెట్టమన్నారు, 10 మందికి అన్నం పెట్టాం, కానీ అది విగ్రహారాధన ప్రకారం చేసాం. దాన్ని బట్టి దేవుడు స్వార్థపరుడు, లేకపోతే మతం యొక్క వేరియేషన్స్ చూపిస్తున్నారు అని అనుకోవాలా? ఆయన చెప్పిన పని ఉపకారంతో నువ్వు చేస్తున్నావు కదా, ఎట్లా మరి? ఈ లోకంలో ఎన్ని పుణ్య కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు ఉన్నా, అవన్నీ మనం చేసినా సరే అన్నిటికన్నా మించింది దేవుడి యొక్క కృప. నువ్వు ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పెట్టి 1,00,000 మందికి నువ్వు అన్నం పెట్టినా సరే, నీలో ఉన్న రక్తము ఒకానొక వ్యక్తి యొక్క పాపము ద్వారా వచ్చి ఉన్నది. నువ్వు చేసిన పుణ్యఫలము, నువ్వు చేసిన యొక్క అన్నదానములు ఆ పూట చాలా మందికి ఆకలి తీరుస్తుంది. కానీ నీ దేహంలో ఉన్న ఆ యొక్క పాపము అనే ఆ యొక్క రక్తము నీ మీద ఎప్పుడు కూడా నిరారోపణ, దోషారోపణ చేస్తూనే ఉంది కదా. ముందు నీలో ఉన్న ఆ యొక్క రక్త అపరాధన నువ్వు శుద్ధీకరించుకోవాలి. ఆ రక్త అపరాధం శుద్ధించుకోవటానికి కేవలము యేసయ్య యొక్క రక్తం మాత్రమే నీకు ఉపయోగపడుతుంది తప్ప, నువ్వు చేసే ఈ యొక్క దానము, అన్నదానము, వస్త్రదానము అది కాదు, అది ఉపయోగపడదు. నీకు అర్థమైందండి? కలిగిన స్థితిగతులు బట్టి నువ్వు ఎంతో మందికి లేని వాళ్ళకి సహాయం చేస్తున్నావు, అది మంచిదే, నేను కాదంటలా. నువ్వు ఏదైతే చేస్తున్నావు, నీ కలిగి ఉన్న వస్తువులను పంచిపెడుతున్నావు, మంచిది. కానీ నీ దేహంలో ఉన్న ఆ యొక్క రక్తాన్ని, నీ యొక్క వంశము, నీ యొక్క తండ్రి యొక్క వంశంలో నుంచి వచ్చిన ఆ యొక్క రక్తములో ఉన్న ఆ యొక్క పాప అపరాధన నువ్వు క్షమించే స్థితిలోకి తెచ్చుకోవాలా. అది క్షమింపబడాలంటే కేవలం యేసయ్య యొక్క రక్తం వల్ల మాత్రమే సాధ్యం. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి యొక్క రక్తంలోనికి నువ్వు వస్తే క్షమింపబడతావు. అప్పుడు నువ్వు చేసిన ప్రతి ఒక్క క్రియలు కూడా నీకు ఒక ఫలము, ఒక వృద్ధి కలుగు చేసేటట్టు దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఓకేనండి, అర్థమైందా? సో వాక్యం ఏంటంటే ఒకే ఒకటి, స్తుతియాగం చెల్లించాలి. ఆ స్తుతియాగము ఎల్లప్పుడూ చెల్లించాలి. ఆ స్తుతియాగము ఆయన ద్వారా మాత్రమే చెల్లించాలి. అలా చెల్లిస్తే తండ్రి యొక్క యెహోవా నీయందు ఇష్టం కలిగి ఉంటాడు. స్తుతియాగము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క నామాన్ని ఒప్పుకోవటం. సెకండ్ థింగ్ జిహ్వా ఫలము అర్పించటం. మూడోది మంచి కార్యములు, అలాగే ధర్మము జరిగించటం. ధర్మము జరిగించటం అంటే ఒకప్పుడు ఎవరో ఒక మేలు చేశారు, ఆ మేలును పొందుకొని నువ్వు ఎంతో ధనికుడిగా అయ్యావు, ఓకే మంచిది. కానీ అనుకోని సందర్భంలో కాలం గడిచిన కొద్దీ నీకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళు పాపంలో పడిపోయి నడుస్తూ ఉన్నారు. అప్పుడు బైబిల్ ప్రకారం నువ్వు వెళ్ళిపోయి, బాబు నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చెప్పడం కరెక్టా రాంగా? మరి వాళ్ళు నీకు ఎంతో మేలు చేశారు, ఆనాడు ఆ మేలు చేశారు కాబట్టి ఈనాడు ఇలా నువ్వు ఉన్న స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నేను చెప్తే కృతజ్ఞతాహీనుడు అంటారేమో, నా ద్వారా మేలు పొందుకొని ఇప్పుడు నన్నే వెన్నుపోటు పొడిచావు అంటారేమో. నేను అన్ని సంవత్సరాల కింద నేను కనుక నీకు సహాయం చేయకుండా ఉన్నట్లయితే ఈనాడు నువ్వు అడుగు తింటూ ఉండేవాడువేమో. అలాంటాడు నువ్వు వచ్చి నాకు మంచి చెప్తావా? ఇలా రకరకాలుగా అంటారు కదా. దాన్ని బట్టి నువ్వేం చెప్పకుండా మౌనంగా ఉన్నావు అనుకుందాం కాసేపు. అప్పుడు నువ్వు ఎలాంటివి? నువ్వు ధర్మం ప్రకారం ప్రవర్తించినవి కాదు, ఈ లోక ప్రవర్తన కలిగి ఉన్నాడు. నువ్వు నిజంగా వాడి చేత మేలు పొందుకొని ఈనాడు వాళ్ళ పాపంలో ఉన్నారు, వాళ్ళు తిరిగి ఆ యొక్క పాప బ్రతుకును వదిలివేయాలి, దేవునిలోనికి నడవాలి అని నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఆ
మనిషి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే ధర్మము అనగా దేవుడి యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళి బోధించటము చెప్పటమే ధర్మం. అంతకు మించి ఒకప్పుడు నేను మేలు పొందాగా ఈనాడు వెళ్ళి నేను చెప్తే వాళ్ళు తీసుకోరేమో, డైజెస్ట్ చేసుకోరేమో, తిరిగి నా మీద శత్రుత్వం పెంచుకుంటారేమో అని పక్షపాతం నువ్వు చూపిస్తూ ప్రవర్తించినట్లయితే నీలో ధర్మం లేదు. క్రీస్తు ధర్మం నీలో లేనే లేదు. ఎలా ఉంటాం మంచిదా అండి? నువ్వు ఎదుటోడిని అంటే పాపంలో ఉన్నవాడిని పొగుడి 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 తిరిగి పాపానికే నువ్వు వాళ్ళని అప్పచెప్తూ ఉన్నట్లయితే నీలో దేవుడి యొక్క ప్రేమ లేదు. ఒకరిని హెచ్చరించి వాక్యానుసారంగా గద్దించి వాక్యానుసారంగా వారి యొక్క నడకలను ప్రవర్తనను మార్పు చెందటానికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అప్పుడు నువ్వు క్రీస్తు అనే ధర్మం ప్రకారం నువ్వు ప్రవర్తించిన వాడిగా ఉంటావు. అంతకు మించి ఏమీ చెప్పకుండా పొందిన మేలులకి కృతజ్ఞత కలిగి బ్రతికి ఉన్నాను కాబట్టి నేను అతన్ని గద్దించకుండా మౌనంగా ఉన్నాను అని నువ్వు చెప్పినట్లయితే దాంట్లో నీలో ధర్మము లేదు, క్రీస్తు ప్రేమ లేదు. ఓకేనా? సో ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మశాస్త్రమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హోషేయ 14:2. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. చూడండి, ఈ వాక్యము చదవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ హోషేయ 14:2 ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు అర్పించుచున్నాము. మామూలుగా ఎడ్లు అని ఎందుకు కంపేర్ చేశారంటే పాత నిబంధన గ్రంథం ప్రకారము ఆ యొక్క మోషే చేత లిఖింపబడ్డ ఆ యొక్క ధర్మశాస్త్రములు లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, ఆ యొక్క కాండముల్లో దేవుడి యొక్క బలిపీఠం దగ్గరికి మనిషి అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఈ యొక్క ఎడ్లను తీసుకొచ్చి దహన బలులు అర్పించాలి. వాళ్ళు పాపాలు చేశారనుకోండి, వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు పాపాలు చేశారనుకోండి, పాప పరిహార్థమై ఈ యొక్క ఎడ్ల బలి అర్పించాలి. ఓకేనా? అలాగే వాళ్ళ యొక్క పంట మంచిగా వృద్ధి చెందింది, వాళ్ళకి ఎన్నో గొప్ప మేలు పొందినాయి, దాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ కింద కూడా ఎడ్లను తీసుకొచ్చి బలిస్తారు. ఓకేనా? అర్థమైందా మీకు? పాప పరిహార్థము బలులు అర్పిస్తారు, అట్లాగే పొందిన మేలు కృతజ్ఞత అర్పణ ప్రకారం కూడా బలులు అర్పిస్తూ ఉంటారు. దానికి సూచన కింద ఈ యొక్క ఎడ్లను బలి అర్పించారు. కానీ ఈ యొక్క వాక్యంలో ఎంత చక్కగా దేవుడు చెప్పి ఉన్నాడు, ఎడ్లకు బదులుగా ఏమర్పించాలి? నీ పెదవులను అర్పించాలి. పెదవుల గుండా వచ్చేది ఏంటిది? ఎడ్లను అగ్నికి బలి ఇస్తారు. అంటే ఎడ్లను అగ్నితో దహింపజేసి దేవుడికి నైవేద్య సువాసన పరిమళ తైలముగా అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడ్లకి బదులుగా నీ యొక్క పెదవులు అక్కడ పెట్టు. నీ పెదవులను అగ్ని చేత దహింపబడాలి. అనగా నీ పెదవుల గుండా వచ్చేది ఏంటిది? నీ పెదవుల గుండా వచ్చే ఆ యొక్క మాట అగ్ని చేత దహింపబడాలి. అనగా నీ పెదవుల నుండి వచ్చే ఆ యొక్క మాట పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడాలి. ఆలోచన చెయ్యి. నీ పెదవుల గుండా వచ్చే మాట పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడాలి, దహింపబడాలి అంటే అర్థము అది నిజమై ఉండాలి. అబద్ధము గుండా ఆ యొక్క మాట రాకూడదు, కపటముతో కూడిన మాట రాకూడదు, ద్వేషము, ఈర్ష, అసూయ, పగ, మత్సరము, ఏ విధమైన హేయమైన ప్రవర్తనతో కూడిన మాట రాకూడదు. అలా వచ్చినట్లయితే ఆ బలి దేవుడికి సువాసన పరిమళ తైలముగా ఉంటుందా? మురికి గుడ్డ కన్నా హీనంగా ఉంటుంది ఆ యొక్క వాసన. కాబట్టే ఈ యొక్క వాక్యంలో స్టార్టింగ్ లోనే రాస్తుంది, మా పెదవులను నువ్వు స్వాధీనపరచుకో. మేము స్వాధీనపరచుకోలేం, మా వల్ల కాదు. మా పెదవులు మా మాట ఎందో నోరేగా, ఫ్రీయేగా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం, నేనైనా సరే మీరైనా సరే. కానీ అలా మనం మాట్లాడకూడదు. హోషేయ పాత నిబంధన గ్రంథం హోషేయ ఇండెక్స్ లో ఓపెన్ చేసి చూడండి,
14:2 14:2 మా పాపములని మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. ఎప్పుడన్నా సిద్ధపరచుకున్నావా? నేను ఎలా ప్రార్థన చేసుకోవాలి, నీ ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన ఆత్మ నాకు అనుగ్రహించు అని నీ మాటలను సిద్ధపరచుకొని ఎప్పుడైనా సరే యెహోవా వైపు నువ్వు తిరిగావా? మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. చూడండి, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అంటే దేవుడు అంగీకరించే ఆ యొక్క బలి మాలో ఒకటి ఉంది. అదేంటిది? కేవలము పెదవులు మాత్రమే. పెదవులు మాత్రమే ఎందుకు రాశారండి? నువ్వు సంపాదించే సంపాదనలో దశంభాగమో లేకపోతే 100% ఆఫ్ మనీ పెట్టచ్చుగా, అర్పించచ్చుగా. అది ఎందుకు రాయలేదు అక్కడ? నీ క్రియలు అక్కడ పెట్టచ్చుగా, అక్కడ ఎందుకు రాయలేదు అట్లా? నీ ఆస్తి పెట్టచ్చుగా, అది రాయలేదు. నీ దేహము, నీ అందము, నీ సౌందర్యము, నీ సంపాదన, నీ వయసు వగేర వగేర అన్ని రాయొచ్చుగా, అయ్యేం రాయలా. మరి ఏం రాశారు? నీ పెదవుల గుండా వచ్చే మాట నువ్వు మంచి చేసావా చెడ్డ చేసావా అని తెలుస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మంచి మాటలు వినటానికి ఇరుగు పొరుగు వారు సంతోషపడతారు, లేకపోతే ఇష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా అదే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి బూతులు, నోరు తెరిస్తే ఎదుటివాడి మీద ఉన్న మాటలు లేని మాటలు కాని మాటలు అన్నీ మాట్లాడి పెచ్చగా వ్యతిరేకంగా మాట్లాడతాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని కాసేపు మాట్లాడటానికి ఇష్టపడతావా? కదిలిస్తే శపిస్తూ ఉంటాడమ్మా. అతను నోరు తెరవకుండా ఉంటే బాగుండు, అమ్మ నోరు తెరిచాడా ఆ యొక్క మాటలు మనం వినలేం. ఇలాంటి సాక్ష్యం ఎప్పుడన్నా విన్నామన్నారా? ఎవరి ద్వారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడమంటే నువ్వు మాట్లాడతావా? ఇష్టపడతావు పని? అదేంటండి, మీ వాళ్ళేగా, చుట్టాలేగా, రక్త సంబంధమేగా, మరి ఇల్లు మాట్లాడుకోవచ్చుగా. సో మాట అంత ప్రమాదం. ఒక మనిషిని నిన్ను దగ్గర చేయాలన్నా సరే నోటి మాటే, ఒక మనిషిని నిన్ను దూరం చేయాలన్నా సరే నోటి మాటే, నీకు మంచి కలగాలన్నా నోటి మాటే, నీకు చెడు కలగాలన్నా నోటి మాటే, నువ్వు వాక్యంలో ప్రవర్తించాలన్నా నోటి మాటే, నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలన్నా కూడా నోటి మాటే. కాబట్టి అంత ప్రమాదము, అలాగే అంత ముఖ్యమైన ఆ యొక్క నోటి మాటను నువ్వు దేవుడికి అర్పించు. దహన బలులను వస్త్ర వైభోగములను దేవుడికి అర్పించడం కాదు, కానీ నీ నోటిని, ఆ నోటి నుండి వచ్చే మాటను దహించే పరిశుద్ధాత్మ యొక్క అగ్నికి ద్వారా నువ్వు అర్పించు. నువ్వు అర్పించినట్లయితే అది దేవుడికి సువాసన తైలముగా ఉంటుంది. మా దేహంలో నువ్వు మా దగ్గర నుంచి ఆశించేది, మేము ఇవ్వగలిగింది కూడా ఆ యొక్క పెదవులు మాత్రమే అని ఈ యొక్క హోషేయ అను ఆ యొక్క ప్రవక్త చేత లింగింపబడ్డ దేవుడి యొక్క వాక్యం ఎంత చక్కగా ఉందండి. నువ్వేం అర్పిస్తున్నావు ఇప్పటి వరకు? పోనీ ఇక నుంచి నువ్వైనా నువ్వేమేమి ఇవ్వాలి? నీ పెదవుల గుండా వచ్చే ఆ యొక్క మాట అంత శ్రేష్టమైనది, అంత చక్కగా అర్పించు. అలాగే నెహెమ్యా 8:10 నెహెమ్యా 8:10 మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. జిహ్వా ఫలము లేక స్తుతియాగము చేయటం వల్ల దేవుడు మనకిచ్చే గొప్ప బాధ్యత ఏంటంటే యెహోవా యందు ఆనందించటం. యెహోవా యందు ఆనందించడం వల్ల నీకేమొస్తుంది? బలం వస్తుంది. మీరు ఆలోచన చేయండి, నీరసంగా ఉంది, ఏం చేస్తే మీరు సంతోషపడతారు, బలం పొందుతారు? తింటే, మంచి పౌష్టిక ఆహారం తింటే మీరు బలం పొందుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు ఆనందించటం వలన. అనగా అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? మనకు వాక్యం ఎంతన్నా తెలియని
బైబిల్‌లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వచనాలన్నా, ఎన్ని అధ్యాయాలన్నా సరే అలవోకగా తెలియని, కానీ ఆ యొక్క వాక్యం అందు నువ్వు ఆనందించకుండా ఎప్పుడు కూడా దిగాలుగా కూర్చొని ఉసూరుమంటూ బాధతో ఉన్నావనుకో, నువ్వు ఇంకా వేసారిపోతావు. కానీ ఆత్మతో దేవుడి యొక్క వాక్యం పట్ల నువ్వు ఆనందిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు నూతన బలం ఇస్తాడు. ఆ యొక్క బలము నీ యొక్క వయసు వల్ల వచ్చింది కాదు. ఆ యొక్క బలము నువ్వు తినే ఆహారం వల్ల వచ్చింది కాదు. ఆ యొక్క బలము పరిశుద్ధాత్మ యందు ఆనందించడం వలన మాత్రమే వస్తది. ఇది ముమ్మాటికి దేవుడి యొక్క క్రియ మాత్రమే. నువ్వు సొంతంగా చేసుకునేది ఏం లేదు. నువ్వు ఆనందించు. అలా ఆనందించాలన్నా సరే నీ పెదవులను దేవుడికి అర్పించు. నీ ప్రవర్తనను దేవుడికి అర్పించు. స్తుతియాగము చెల్లించు. నిరంతరము ఎల్లప్పుడు. జిహ్వహ ఫలము దేవుడికి అర్పించు. నీ యొక్క ధనరాశులను కాదు, నీ యొక్క వస్తు వైభోగములు కాదు, నీ యొక్క సంపాదన కాదు. నీ దేహంలో ఉన్న ఆ యొక్క జిహ్వా ఫలము. రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకునుడి. వాక్యములో ఉన్న ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకొని జిహ్వా ఫలము దేవుడికి అర్పించినట్లయితే నువ్వు ఎల్లప్పుడూ కూడా నూతనమైన పక్షిరాజు పొందుకున్నట్టు నూతనమైన బలము నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఓకేనా? సామెతలు 18:21. ఇందాక చెప్పిన వాక్యాలకి కొంచెం డిఫరెన్సెస్ అండి. 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఈ వాక్యం మీరు చూడండి. నాలుక నుంచి వచ్చే మాట ఏంటి? జస్ట్ మీరు ఒక శబ్దంతో కూడిన ఒక మాట. నాలుగు నుంచి వచ్చేది ఏంటంటే శబ్దంతో కూడిన ఒక మాట. ఆ మాట చివరికి ఏం చేస్తుంది? జీవమైన ఆ మాటే చేస్తుంది, మరణములైనా సరే ఆ మాటే తెస్తుంది. నువ్వు సెకండ్ వచనం జాగ్రత్తగా చదువు. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందుదురు. అంటే నిత్య జీవము కావాలి. నిత్య జీవము అను దాని మీద నువ్వు గనక ప్రీతి లేకపోతే మక్కువ కలిగి నువ్వు మాట్లాడినట్లయితే నువ్వు దాని యొక్క ఫలం తింటావు. అలా కాకుండా నాశనానికి, మరణానికి ప్రీతి కలిగి, పాపమునకు ప్రీతి కలిగి మనం మాట్లాడామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? చివరికి అదే పాపము, అదే మరణము మన మీదకి వస్తుంది. ఒక్క మాటే, ఒక్క నాలుకే, ఒక్క నోరే. కానీ ఆ ఒక్క నోట్లో నుంచే జీవము అని మాట వస్తుంది, మరణము అని మాట వస్తుంది. కాబట్టి మెలకువ కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, అన్నిటికన్నా మించి విచక్షణ కలిగి ఏం మాట్లాడుతున్నామో స్పృహ కలిగి మాట్లాడండి. ఒక్కసారి మాట నోట్లోంచి వెళ్ళిన తర్వాత తిరిగి అది ఎప్పుడు కూడా లోపలికి రాదు. అర్పించారు, మంచి అయినా సరే చెడైనా సరే. ఇది ఎప్పుడన్నా ఇంత వయసు బతికాంగా, ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఈ యొక్క ఆయుష్ కాలంలో మీరు అన్న మాట ఎప్పుడైనా వెనక్కి తీసుకునే సందర్భం వచ్చిందనుకోండి, మళ్ళీ తిరిగి నోటితోనే అంటాం. ఇందాక ఏదో ఆవేశంలో అన్నాలే, నా మాటని వెనక్కి తీసుకుంటాను అని నువ్వు అంటావు. కానీ ఈలోపు ఆ మాట చేయాల్సిన డ్యామేజ్ విన్నవాడికి ఆల్రెడీ చేసేసింది. అంటే ఆ మాట విన్న ఆ యొక్క ఎదుటివాడు బాధపడటమో, దుఃఖపడటమో, హృదయం పగిలిపోవటమో జరిగిపోయింది. సారీ, నా మాట వెనక్కి తీసుకున్నా అని నువ్వు చెప్పావు. నువ్వు అన్న ఒక్క నిమిషంలోనే నువ్వు రియలైజేషన్ కలిగి క్షమాపణ అడిగావు. కానీ ఒక్క నిమిషంలోనే ఎదుటివాడు గుండె పగిలిపోయిందిగా, బీటలు వారిపోయిందిగా, దుఃఖం కలిగిందిగా. వెనక్కి తీసుకున్నంత మాత్రాన పగిలిపోయిన హృదయం అతుకుపోద్దా? దుఃఖపడిన ఆ యొక్క హృదయం మళ్ళీ నార్మల్ అయిపోతుందా? అంత ప్రమాదం. ఏదైనా సరే ఒక మాట బయటకు వెళ్తే అది ఎప్పుడు కూడా తిరిగి వెనక్కి తీసుకోలేం. అందును బట్టి నువ్వు మాట్లాడే మాట కొద్దిగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి, విచక్షణ కలిగి, బుద్ధి కలిగి మాట్లాడు. దేవుడు ఎప్పుడు కూడా నోటి మాటను బట్టి ఎంతగానో హెచ్చిస్తూ ఉంటాడు. సృష్టి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మూడో అధ్యాయము 8వ వచనం.
ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చూడండి లాస్ట్ వాక్యం ఇది. ఏ నరుడు కూడా తన యొక్క నోటి మాటను అనగా ఆ యొక్క నాలుకను సాధు చేయనేరడు. అది ఎంత ఘోరం అండి, విషంతో నిండినది. ఆ విషము యొక్క ప్రమాదం ఏంటి? ఏకంగా మరణమే. మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా సాధు చేసుకో. ఎలా అయితే ఆ యొక్క హోషియా ప్రవక్త ద్వారా లిఖింపబడ్డ ఆ యొక్క 14:2లో నీ యొక్క పెదవులను దేవుడి యొక్క సన్నిధికి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడికి ఎలా అయితే అర్పిస్తున్నావో అలా అర్పించినట్లయితే స్తుతియాగము ద్వారా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ జిహ్వాఫలము అర్పించుచు నీ నాలుకను సాధు చేసుకుంటూ ఉండు. క్రమముగా నీలో ఉన్న ఆ యొక్క మరణకరమైన విషము పోయి నిత్య జీవము వస్తుంది. ద్వేషము పోయి ప్రేమ వస్తుంది. అసూయ ఈర్ష పోయి ప్రేమ వస్తుంది. ఓకే, సాధు చేసుకో. పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యము. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్.